ఇప్పుడే అందిన వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుస్తుందా? వీడియోని చివరి వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకు వచ్చినట్లయితే సో దేశంలో కుక్కకాటు ఘటనలకు సంబంధించి రెబీస్ మరణాలు అనేది పెరిగిపోతున్న వేళ సుప్రీంకోర్టు అయితే కీలక ఆదేశాలు జారీ చేసింది. జనావాసాలు అనగా ప్రజలు ప్రాంతాల్లో వీధి కుక్కలు సంచరించడం ఎంత మాత్రం సురక్షితం కాదని చెప్పేసి అభిప్రాయపడింది. సో ఇక ఇందులో ప్రధానంగా దేశ రాజధాని రీజియన్ నుంచి వీధి శునకాలు షెల్టర్లకు తరలించాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలో జంతు ప్రేమికులకు సంబంధించి సంఘాలు తీవ్రంగా హెచ్చరించింది. సో ముఖ్యంగా పసికందులు, వృద్ధులపై వీధి కుక్కలు దాడులపై ఘటనలు పలు మీడియా సంస్థలు ఇచ్చాయి. అందులో ఘటనలతో పాటు రేబిస్ బారిన పడి మరణించిన వారి దాఖలు ప్రస్తావించాయి. కథనాల ఆధారంగా జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహాదేవ్తో కూడిన ద్విసభ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇందులో వీధి కుక్కలకు సంబంధించి నివాస ప్రాంతాల్లో సంచరించడం ఏమాత్రం యోగ్యం కాదని చెప్పేసి వాటిని ఇక షెల్టర్లో కూడా తరలించాలని, ఇందుకు సంబంధించి 8 వారాల గడువు అయితే విధిస్తూ అధికారులకు అయితే యంత్రాంగ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఏదైనా సంస్థలు చర్యలను అడ్డుకుంటే చూస్తే తీవ్రంగా పరిణామాలు ఎదుర్కోవాల్సి అయితే ఉంటుందని చెప్పేసి, ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీధి కుక్కలను వీలైనంత త్వరగా పట్టుకొని సుదూర ప్రాంతాల్లో వదిలేయడం కేసులో అమిస్ క్యూరీ అనేటువంటి గౌరవ్ అగర్వాల్ కోర్టును సూచించడం జరిగిందనమాట. సో ఇక కుక్కకాటు గురైన వాళ్ళ కోసం, రెబీస్ బారిన మరణిస్తున్న వాళ్ళ కోసం ఈ జంతు సంఘాలు ఏమైనా చేస్తున్నాయా అని చెప్పేసి, అదేవిధంగా చనిపోయిన వాళ్ళను బతికించి తెస్తున్నాయా అని చెప్పేసి, ఇదేమి మా కోసం చేస్తున్నది కాదు, ప్రజల కోసం చేస్తున్నది కాబట్టి ఇందులో ఎలాంటి సెంటిమెంట్కు సంబంధించి చోటు అనేది ఉండబోదని ఆదేశాలు ప్రతిఘటించాలని చూస్తే సత్వర చర్యలు అయితే ఉంటాయని చెప్పేసి జాగ్రత్త అంటూ ఇక జస్టిస్ పార్థివాలా వ్యాఖ్యానించడం జరిగిందనమాట. అదే సమయంలో వాటి దత్తత తీసుకునేటువంటి ప్రయత్నాలు అంగీకరించబోమని చెప్పేసి తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారనమాట. సో